మీరు చేతి రేఖలను చూసిన తర్వాత ఇది జరగడానికి ఎంతవరకు అవకాశాలు ఉంటాయి అనేది మీరు ఎలా బేస్ చేసుకొని చెప్పగలుగుతారు సార్? ఇక్కడ ఏంటంటే కొంతమంది కీరో మహాశయుడు అని ఒక ఆయన ఉండు. ఆయన చాలా చిన్న పిల్లవాడప్పుడే అనుకోని పరిస్థితుల్లో ఇంగ్లాండ్లో, ఆయన పుట్టిన ఊరు ఇంగ్లాండ్లో, అక్కడ సముద్రం పూటన ఆడుకుంటా ఉంటే ఆ సాయంత్రం పూట 7-8 ఏళ్ళ వయసులో ఆ బోటు మీద కూర్చొని సముద్రం ఒడ్డున పనుకొని నిద్రపోతాడు ఆయన. ఓకే. ఆ బోటు ఎవరిదో దొంగలది. ఆ కాలంలో సముద్రపు దొంగలు ఉండేవాళ్ళు. ఆ బోటు వాళ్ళది. వాడు పనుకొని నిద్రపోతాడు. ఆ పిల్లోడు చీకటి అయిపోద్ది. వాడు 7-8 తర్వాత వస్తారు, ఈ బోటు తీసుకుని వెళ్ళిపోతారు. సముద్రంలో వాళ్ళతో పాటు ఈ పిల్లోడు వెళ్ళిపోయి చాలా దూరం పోయిన తర్వాత ఈయన చూస్తారు. వాళ్ళు చూసి వాళ్ళకు వంట వండేదానికి, పనులు చేసేదానికి, టీ కాంచి ఇచ్చేదానికి ఈయన పెట్టుకుంటారు. ఇంకా అది 3 నెలలు ప్రయాణం చేసి బాంబే ఒడ్డుకు వస్తుంది. అది ఆ బాంబే ఒడ్డులో వచ్చినప్పుడు వీడేం చేస్తారంటే వీడిని ఆడ దింపేస్తారు. వాళ్ళు దింపేసి ఇంక వాళ్ళు మళ్ళీ 2-3 రోజులు, 4 రోజులు, 5 రోజులకు ఆడ నుంచి కదులుతారు. వాడు ఆడ దింపేసి వెళ్ళిపోతారు. వాడు ఆడ దిగి మనకి ఏం చేయాలో తెలియక ఆ పిల్లవాడు ఆ నీటి ఒడ్డును కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తుంటే ఎవరో ఒక అతను బ్రాహ్మణుడు పొద్దున్నే సంధ్యావందనం చేసుకోవడానికి సముద్రంలో స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకోవడానికి వస్తాడు. వచ్చి చేస్తూ ఉంటే ఈ పిల్లోడు ఏడుస్తూ ఉంటాడు. ఏడుపు వినిపిస్తుంది. అరే ఎవరు చిన్నపిల్లడు ఏడుస్తున్నారు ఇంత పొద్దునే అని పోయి వెతికితే ఆ పిల్లోడు ఇసుక తెన్నుల మీద పనుకొని ఏడుస్తుంటాడు. మన దగ్గరకు చేర్చి వానికి ధైర్యం చెప్పి మాట్లాడితే వాడికి వీడు మరాఠీ భాష రాదు, వాడికేమో ఇంగ్లీష్ రాదు. వీడు వాడు మూగు సైగలు చేస్తాడు. ఇట్లా అట్లా వచ్చినా పలానా పరిస్థితి వచ్చినా నా నుదుటి మీద ఇట్లా గీసుకొని నా నుదుటి రాత నేను ఇట్లా వచ్చేసినా నాకేదో అని వాడు సైగలు చేసి చెప్తాడు. చెప్తే ఈయనకి అర్థమైతే వీడని సైగలు చేసి ద్వారా చెప్తున్నాడంటే వీడేదో భవిష్యత్తు చెప్పేట్టుగా ఉన్నాడని ఆయన అనుకుంటాడు. ఆయన మంచి ఆస్ట్రాలజర్, మంచి పామిస్ట్ ఆయన, పండితుడు. ఇతను ఈ కీరోకి కూడా చిన్నప్పుడు వాళ్ళమ్మ ఈ పామిస్ట్రీ పుస్తకాలు అక్కడక్కడ కొన్ని చదువుతా చెప్తా ఉండేది పామిస్ట్రీ గురించి. భారతదేశంలో పుట్టింది శాస్త్రము, చాలా గొప్ప దేశం అది భారతదేశం అని వీడికి అప్పుడప్పుడు చెప్తా ఉండేది. అక్కడ వాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ దగ్గర ఈ దేశం గురించి విన్నాడు. ఈ దేశంలో ఈ శాస్త్రాల గురించి, గుప్త శాస్త్రాల గురించి, ఈ అకల్ట్ స్టడీస్ గురించి వాడు విని అరే ఈ దేశం ఎట్లయినా సరే నేను చూస్తే బాగున్నా, ఒకసారి ఇంత గొప్ప గొప్ప వాళ్ళు ఉండరా, ఇట్లా చేసి చూసి చెప్పొచ్చా, జ్యోతిష్ శాస్త్రం అనేది ఉందా, జాతకాలు చెప్పొచ్చా, వానికి ఇంట్రెస్ట్ కలిగింది. నాకు చిన్నప్పుడు నేను చెప్తే చూడు అలాగ ఆడి కూడా ఇంట్రెస్ట్ కలిగి వాడు ఎప్పుడైతే ఇవన్నీ సైగ చేసి చెప్తున్నాడో అతనికి ఇంట్రెస్ట్ కలిగి పాపం పండితుడు ఇతను తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అతనికి 7 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటాడు. ఇంకా అక్కడే ఉంటాడు. పశ్చిమ కనుమల్లోకి తీసుకెళ్ళి ఒకసారి ఒక గుళ్ళో అతనికి ఒక తాటాకు గ్రంథాన్ని చూపిస్తాడు. ఆ గ్రంథాల్లో 2-3 పేజీలే ఇతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ 2-3 పేజీల్లో అతను ఎక్స్ప్లెయిన్ చేసిన విషయాన్ని దాదాపు ఒక 200 పేజీలు సరిపోయే పుస్తకాలు 10 పుస్తకాలు రాసింది పామిస్ట్ ఆయన. అంటే ఎంత సబ్జెక్టు ఆయన నేర్చుకోండాల ఆ 10-12 ఏళ్లలో వాళ్ళ ఇంట్లో ఈ సబ్జెక్ట్ అంతా నేర్చుకున్నదంటే పుస్తక రూపంలో రాసిండు. దాంట్లో మెయిన్ బుక్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద హ్యాండ్ అని. ద లాంగ్వేజ్ ఆఫ్ ది హ్యాండ్ ఎక్సలెంట్ బుక్. అది చాలా బాగా రాసిండు ఆ పుస్తకాన్ని. ఒక విదేశీయుడు, అది కూడా విదేశీయుడు. ఆయన నేర్చుకుని ఇక్కడ ఇండియాలో నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకుని నాకు భారతదేశము ఈ విద్య భిక్ష పెట్టింది, ఆ పండితుడు ఇలాగా జరిగింది, నేను ఇలాగా పడవలో ఇట్లా పోయాను, ఇట్లా అదంతా రాసిండు ఆయన ఆ బుక్ లో. ఆ బుక్ అంతా చదివితే నాకు తెలిసింది ఓహో ఈ చరిత్ర ఇతంది ఇదా అని. అతను గ్రేట్ పామిస్ట్ అనమాట. ప్రపంచంలో చాలా మందికి చేతులు, రాజులకు చేతులు చూశాడు ఆయన. అందుకని నేను అతను గురువుగా ఎంచుకొని అతని పుస్తకాలు చదువుకుంటా నేను డెవలప్ చేసుకున్నా. ఇంగ్లీష్లో ఎక్సలెంట్ బుక్స్ అవి పామిస్ట్రీలో. ఇంకెవరు రాయలేదంట. ఇంకా చాలా మంది ఉన్నారు, సెయింట్ జర్మన్ అని, బెనహామ్ అని, చాలా మంది ఉన్నారు విదేశీయులు. ఎక్సలెంట్ గా రాశారు పామిస్ట్రీ మీద. ఈ పుస్తకాలన్నీ నేను లైబ్రరీ మాదిరి కొనుక్కొని స్టడీ చేశాను. నేను ఊరికే 4 నెలలు చదివింది కాదు. నేను 10 సంవత్సరాలు స్టడీ చేశాను. నేను బాగా అవకాశం పట్టే సబ్జెక్ట్ ఇంగ్లీషు, తెలుగు. మన తెలుగు పుస్తకాలు కూడా దొరికినవన్నీ సేకరించుకొని చదివాను. ఇంగ్లీష్ పుస్తకాలన్నీ, ఇండియాలో ఉండే తెలుగు పుస్తకాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎవడు రాసినవో. ఇంగ్లీష్ పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి దాదాపు. ఇప్పుడు మామూలుగా కామన్ గా ఇన్ జనరల్ 150 కోట్ల మంది జనాభా ఉండే ఇక్కడ కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది, ఎక్కువ శాతం ఫెయిల్యూర్లోనే ఉండే జనాలు చాలా మంది ఉంటారు. అంటే ఒక 100 కోట్ల మంది ఉంటే ఒక 100 మందే ఉంటారు సక్సీడ్ పీపుల్. ఈ 100 మందికి ఈ 100 కోట్లకి ఉన్న డిఫరెన్స్ ఈ చేతి రేఖల వల్ల ఏమైనా కాదు.
చేతిలో రేఖలు అనేటట్టు మనం ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు. ఉమ్, సబ్జెక్ట్లోకి వెళితే ఉమ్, ఈ చేతిలో ఏంటంటే నేను మెయిన్ గీశాను ఇక్కడ. ఉమ్, అర్థమైందా? ఇటువంటి ప్రశ్న ఏమన్నా వస్తుందేమో అని ముందుగా గీసి పెట్టా. ఉమ్, అర్థమైందా? ఉమ్, ఉమ్, చేయిలో రేఖలు ఇలా ఉంటాయి. ఉమ్, అర్థమైందా? ఓకే. ప్రతి మనిషి చేతులు ఇప్పుడు 800 కోట్ల జనాభా ఉన్నారు. అవును సార్. 800 కోట్ల హ్యాండ్స్ ఉంటాయి. ఉమ్, అవును ఎవడో కొంతమంది చేతులు లేని వాళ్ళు ఉండొచ్చు కాదు. అవును అవును కరెక్ట్. ఈ లైన్లు ఉంటాయి. ఈ లైన్లో ఉమ్, ఇది జీవిత రేఖ, లైఫ్ లైన్ అంటాం. ఉమ్, ఈ పక్కన వచ్చింది దీన్ని ఉమ్, శిరో రేఖ, ఉమ్, మైండ్ లైన్ అంటాం. ఈ వేళ్ల కింద ఉండేది హార్ట్ లైన్ అంటాం. ఉమ్, మూడైనాయి. ఉమ్, ఈ పక్కన ఉండేదాన్ని ఫేట్ లైన్ అంటాం. ఉమ్, ఈ పక్కన ఉండేదాన్ని సన్ లైన్ అంటాం. ఉమ్, ఇది భాగ్యరేఖ అంటాం, దీన్ని ధనరేఖ అంటాం. ఉమ్, ఈ పక్కన ఉండేదాన్ని హెల్త్ లైన్ అంటాం. ఉమ్, దీని పక్కన లోపల ఇంకోటి ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఉమ్, ఇక్కడ ఇంకో లైన్ ఉంటుంది. ఉమ్, దాన్ని మార్స్ లైన్ అంటాం. చూడండి, 1 2 3 4 5 6 7 లైన్లు ఉన్నాయి ఇక్కడ. ఉమ్, ఈ 7 లైన్లు అందరి చేతుల్లో ఉంటాయా? ఓకే. కొందరి చేతుల్లో 2 ఉంటాయి, ఉమ్, కొందరి చేతుల్లో 3 ఉంటాయి, ఉమ్, కొందరి చేతుల్లో 5 ఉంటాయి, కొందరి చేతుల్లో 6 ఉంటాయి, కొందరి చేతుల్లో 7 ఉంటాయి. ఎవరి చేతులు అయితే కనీసం 5 6 ఉంటాయో ఉమ్, వాడు గ్రేట్ పర్సనాలిటీ అవుతాడు. బా. ఎవరి చేతుల్లో 2 3 ఉంటాయో ఉమ్, ఉమ్, వాడు చాలా ఫైనాన్షియల్గా కానీ ఏ రంగంలో కానీ డెవలప్మెంట్ సరిగా ఉండదు. ఉమ్, ఉమ్, దీంట్లో నేను గమనించింది ఏంటంటే 100కి 70% 80% వరకు ఉమ్, 2 లైన్లు 3 లైన్లు 4 లైన్లు ఉండేవాళ్ళే ఉన్నారు. ఓకే ఓకే. ఈ అందువల్ల 5 6 లైన్లు ఉండేవాళ్ళు లేరు. ఉమ్, దాంట్లో ప్రధానంగా ఈ ధనరేఖ, ఉమ్, ఉమ్, సన్ లైన్ అంటాం. ఉమ్, ఈ ధనరేఖ ఉమ్, 100 మందికి చూస్తే ఉమ్, ఒక 20 మంది దొరుకుతారు మనకి. ఉమ్, అదేవిధంగా ఈ భాగ్యరేఖ ఉమ్. ఒక 100 మందికి చూస్తే ఒక 40 మందే దొరుకుతారు. అంటే భాగ్యరేఖకి ధనరేఖకి ఏమిటి సార్ అది వేరు, తేడా? తర్వాత సబ్జెక్ట్ అది చెప్తున్నా. ఇంతకు ముందు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ అదే అదే సార్ కరెక్ట్. అర్థమైందా? కాబట్టి ఈ రేఖలన్నీ అందరి చేతుల్లోనే ఉన్నాయా? ఇప్పుడు మన చేతుల్లో 5 లైన్లు 5 వేళ్ళు ఉన్నాయి. నాకున్న వేళ్ళు 5 నీకు కనిపిస్తాయి. అవును సార్ కరెక్ట్. మనం 4 ఉన్నాం, 4కి 5 ఏళ్ళే ఉంటాయి. ఎవడో ఒకడు 6 ఏళ్ళు ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. కానీ మనకు అందరికి 5 ఏళ్ళు ఉన్నాయి. 5 వేళ్ళు. కానీ అవును. నా చెయ్యి ఉన్నట్టు నీది ఉండదు, అవును. నీది ఉన్నట్టు ఆయన ఉండదు, ఆయన ఉన్నట్టు ఈయన ఉండదు, ఈయన ఉన్నట్టు నాది ఉండదు. అర్థమైందా? వేలన్నట్లు 800 కోట్లకు గాను 800 కోట్ల రకాల చేతులు ఒకరికి ఉన్నట్టు యూనిక్ ఏదో ఒకటి డిఫరెన్స్ ఉంటుంది. ఉంటది. అర్థమైందా? అదే విధంగా వేలు ముద్రలు చెప్తాడు వాడు. ఈ వేలు ముద్రలు గాన వేసుకుంటే ఇవి 6 రకాల వేలు ముద్రలు ఉంటాయి. శంకుమని, చక్రమని, ధనుస్సు గుర్తని, నెమలికన్ను గుర్తులని, అట్ట రకరకాల 6 రకాల గుర్తులు ఉంటాయి. ఈ 6 రకాల గుర్తులు నా చేతిలో 2 ఉండొచ్చు, నీ చేతిలో 3 ఉండొచ్చు, ఇంకొన్ని చేతిలో ఈ గుర్తులన్నీ కలిపి మిక్స్డ్ అయి ఉండొచ్చు. కొంతమందికి 9 చక్రాలు ఉండొచ్చు, కొంతమందికి 10 చక్రాలు ఉండొచ్చు, కొంతమందికి 9 శంకులు ఉండొచ్చు, కొంతమందికి అన్ని నెమలికన్ను గుర్తులే ఉండొచ్చు. రకరకాల వ్యక్తులకు రకరకాల గుర్తులు ఉంటాయి. అవును సార్. అర్థమైందా? ఆ గుర్తులు బట్టి ఆ ఫలితం ఉంటుంది. ఓకే. అందువల్ల అవి 9 గుర్తులు ఉన్నాయనుకోండి చక్రాలు, వాడు రాజభోగి. 9 చక్రాలు ఉండేవాడు 100 మందిని వెరిఫై చేస్తే 3 దొరుకుతారు మనకి. ఈ 3కి రాయల్ లైఫ్ వస్తుంది. ఆ మిగతా 97 మందికి లైఫ్ సరిగా ఉండదు. అర్థమైందా? అవి అందుకని 100కి మీరు అన్నట్టు 100కి 20% సక్సెస్ఫుల్ గా మంచి లైఫ్ అనుభవిస్తూ ఉంటారు. ఒక కాలేజీలో ఇప్పుడు మా క్లాసులో మేము 50 మంది ఉండేవాళ్ళం. ఎంకామ్ లో ఓకే 50 మంది ఉంటే ఇంటెలెక్చువల్ పీపుల్ బాగా చదువుకొని మంచి మార్కులు వచ్చిన వాళ్ళు 10 మందే ఉన్నారు. మిగతా 40 మందిలో ఒక 20 మంది సెకండ్ క్లాస్ పీపుల్ ఉన్నారు. అదే యావరేజ్. మిగతా వాళ్ళంతా కూడా యావరేజ్ పీపుల్, లేదా యావరేజ్ లేదంటే బిలో యావరేజ్. అందరూ ఎందుకు 70% వాళ్ళు 80% మార్కులు వచ్చిన వాళ్ళు లేరు? అవును. ఆ క్లాసులో గోల్డ్ మెడల్ వచ్చినోడు కూడా ఉన్నాడు, వానికి 80% 75% ఆ కాలంలో వచ్చింది. అందుకంతే వాడు గోల్డ్ మెడల్ 75%. ఒక్కడే. అదే చూసారా, 55 మందిలో ఒక్కడే ఉన్నాడు. నరేంద్ర మోదీ ఒకడే ప్రధానమంత్రి. అంతే సార్. 10 మంది ప్రధానమంత్రులు ఉండరు. ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి ఒకడే. రేవంత్ రెడ్డి. అర్థమైందా? టాప్ లెవెల్ లోకి పోయే కొద్ది ఒక్కొక్కడే ఉంటాడు. అంతే. అదే క్లర్కులు చూడండి, ఒక 2000 మంది ఉంటారు క్లర్కులు. ఆ సెక్రటేరియట్ లోకి పోతే ఒక 10,000-20,000 మంది క్లర్కులు ఉంటారు, చిన్న చిన్న ఉద్యోగులు. ఐఏఎస్ ఆఫీసర్స్ ఎంతమంది ఉంటారు? మొత్తం సెక్రటరీ అంతా కలిపి 20 మంది 30 మంది ఉంటారు. అంతే. అర్థమైందా? టాప్ లెవెల్ పోయేలకు తగ్గిపోతారు, ఫిల్టర్ అయిపోతారు. అదే విధంగా ఈ కార్పొరేట్ సంస్థలు పెట్టుకున్న ఎంతమంది ఉంటారు ఇండియాలో? రిలయన్స్ లాంటి వాళ్ళు, ధీరుభాయ్ అంబానీ లాంటి వాళ్ళు, అదాని లాంటి వాళ్ళు, ఇటువంటి టాటా బిర్లా లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? తక్కువ మంది. 10 కంపెనీలు ఉంటే చచ్చా. అంతే. అవును. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చాలా మంది ఉన్నారు.
బాగా చెప్పారు సార్. అర్థమైందా? సోల్ సెట్ చిన్న పైకి చిన్న వెళ్ళే కొద్దీ ఫిల్టర్ అయిపోతారు. ఫిల్టర్ అయిపోతుంది. టాప్ లెవెల్లో ఇప్పుడు మనం విలేజ్ తీసుకుంటే బాగా రిచ్ పీపుల్, ల్యాండ్స్ ఉండి డబ్బులు ఉండి బాగుండే వాళ్ళు ఒకడో ఇద్దరు అంతే సార్, అంతే, ఒకరు ఇద్దరు. ఊరంతా రిచ్ పీపుల్ ఉండరు. ఉండరు. వాడు పుట్టిన సమయము, వాడు పుట్టిన డేటు, వాడు పుట్టిన ఊరుని బట్టి, ఆ టైంలో ఉన్న గ్రహాల యొక్క బలాన్ని బట్టి అతను టాప్ పొజిషన్ లోకి వస్తాడు. అతని చెయ్యి కూడా బాగుంటుంది, పెద్ద గ్రహాలు కూడా బాగుంటాయి, లైన్స్ కూడా బాగుంటాయి. అర్థమైందా? వెరీ గుడ్ సార్, బాగా చెప్పారు, కంపారిజన్ బాగా చేశారు.